సో హాయ్ అండి. సో ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సార్ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అర్థం ఏంటంటే రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీ అయితే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అసలు డెవలప్డ్ కంట్రీ అంటేనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. హై సెక్యూరిటీ ఉంటుంది. మీరు మళ్ళీ సపరేట్ సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీ అయితే ఇంకా మనకు అది ఫ్రెండ్లీ కంట్రీ కూడా. అలాంటి కంట్రీస్‌లో బడ్జెట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కంపారిటివ్‌లీ మీరు జార్జియా, కిర్గిస్థాన్ లాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రేపు అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. ఎన్ఎంసీ రూల్స్ అన్నీ అఫీషియల్‌గా ఫాలో అవుతాయి. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, ఈజీ టు క్రాక్ అనమాట. సో కంపల్సరీగా డెవలప్డ్ కంట్రీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దట్టు దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. 100% అనేది సెక్యూర్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ లో బడ్జెట్, ఎకనామికల్ బడ్జెట్, హై సెక్యూరిటీ, మన డెవలప్డ్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ, ఎవ్రీథింగ్ రష్యా